ఈ వీడియోలో మనం పాస్ట్ బీఫామ్ వర్ని నౌన్తో కలిపి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. గతంలోని వ్యక్తుల వస్తువుల పరిస్థితిని గురించి ప్రశ్న అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పవలసి ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే ఫాస్ట్ బీఫామ్ వర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నౌన్. ఈ వీడియోలో మనం వర్ని గురించి మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. వర్ని పాస్ట్ బీ ఫామ్ అంటాము, హెల్పింగ్ వర్బ్ కూడా అంటాము, అంటే సహాయక క్రియ అనమాట. ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఏమొస్తాయి అంటే యూ, వి, దే, రామ్ అండ్ సీత. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ నౌన్ అంటే నామవాచకం, పేర్లను తెలియజేసేదన్నమాట. నామవాచకానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే డాక్టర్స్, టీచర్స్, ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ఇవన్నీ నౌన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని సెంటెన్సెస్ని మనం ఎగ్జాంపుల్స్గా చేద్దాము. వర్ నాట్ దే టీచర్స్ ప్రీవియస్లీ, వారు గతంలో ఉపాధ్యాయులుగా లేరా. వర్ నాట్ యు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్, మీరు గత సంవత్సరం స్నేహితులుగా లేరా. వర్ నాట్ రామ్ అండ్ సీత స్టూడెంట్స్ 1 year ఎగో, ఒక సంవత్సరం క్రితం రామ్ మరియు సీతలు విద్యార్థులుగా లేరా. మరికొన్ని నౌన్స్ తీసుకుని మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి మీకు అవగాహన వస్తుంది. ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే ఎస్టర్డే, ప్రీవియస్లీ, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇలాంటివి కీవర్డ్స్గా ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.